మీకు ప్రొద్దుటూరు ఎక్కడుంటదో తెలుసా? స్టార్టింగ్‌లో హైదరాబాద్ వచ్చినప్పుడు మీ ఊరు ఏదంటే ప్రొద్దుటూరు అని చెప్తే ఎవ్వరే కానీ గుర్తుపట్టేవాళ్ళు కాదు. ఆ ఊరా? అదెక్కడుంది అని అడిగేవాళ్ళు. బట్ రీసెంట్‌గా ఒక ఆవిడ అడిగితే ప్రొద్దుటూరు అని చెప్పగానే, ఓహ్! మీది ఆ ఊరా? దసరాకి ఫేమస్ కదా! గోల్డ్‌కి ఫేమస్ కదా! బిజినెస్‌కి ఫేమస్ కదా! సెకండ్ ముంబై అంటారు కదా! అని మాట్లాడింది. లిటరల్లీ నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇంతవరకు మా ఊరు పేరు చెప్పగానే అలా రియాక్ట్ అయిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఆ ఊరా? అదెక్కడ? ఎక్కడ? అని అడిగితే నేను చెప్పలేక కడప అని చెప్పడం స్టార్ట్ చేశాను. బట్ ఆమె కడప దగ్గర ఎక్కడ అంటే ప్రొద్దుటూరు అని చెప్పాను. బట్ తనైతే నిజంగా అలా రియాక్ట్ అయ్యేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పుట్టి పెరిగిన ఊరు గురించి గొప్పగా చెప్తే ఎవరికి మాత్రం హ్యాపీగా అనిపించదు చెప్పండి. మీలో ఎవరైనా ప్రొద్దుటూరు నుంచి వీడియో చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా నేనైతే ఇవాళ ఫుల్ హ్యాపీ. ఎందుకంటే అలా రియాక్ట్ అవుతదని నేను అనుకోలేదు. బట్ మేబీ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా వల్ల కొంచెం అవేర్‌నెస్ వచ్చింది అని అనుకుంటున్నాను. నిజంగా ఇవాళైతే చాలా హ్యాపీగా ఉంది. మా ఇంట్లో అయితే ఇవాళ ఎగ్ కర్రీ అండి. మా ఇంట్లో నాన్ వెజ్ పెద్దగా ప్రిఫర్ చేయము. బట్ ఎగ్‌నైతే బాగా ప్రిఫర్ చేస్తాము. వీక్లీ వన్స్ అయినా ఖచ్చితంగా ఎగ్ కర్రీ అయితే ఉంటది. దానివల్ల మనకి చాలా ప్రోటీన్స్ వస్తాయి అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో, రెగ్యులర్‌గా ఎగ్ తినండి.